శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు చేయకూడని తప్పులు. చనిపోయిన వాళ్ళ ఇంట్లో చాలా దుఃఖం ఉంటుంది. వాళ్ళు వృద్ధులు చనిపోని, మధ్య వయసు వాళ్ళు చనిపోని, చంటి బిడ్డ చనిపోని, ఏదైనా కానీ పురిట్లో బిడ్డ చనిపోయినా, ఉదయం పుట్టి రాత్రి చనిపోయినా ఇంట్లో చాలా దుఃఖం ఉంటుంది. కొంతమంది అయితే యుక్త వయసులోనే యాక్సిడెంట్ల, అనారోగ్య సమస్యలతోన ఏదో రకంగా మరణిస్తూ ఉన్నారు. ఎవ్వరు మరణించినా కూడా ఆ ఇంట్లో తీవ్ర దుఃఖం ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఏదైనా బాగా బాధ కలిగినప్పుడు మన దగ్గరికి ఎవరైనా మంచి అందమైన నూతన వస్త్రాలు ధరించి బాగా అందంగా తయారై నవ్వుకుంటూ వస్తే మనకి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. చాలా చివుక్కుమంటుంది మనసు. నేను బాధలో ఉంటే ఏంటిది వీళ్ళు వచ్చి ఇక్కడ మా ఇంట్లో చావు జరుగుతుంటే చావు అయ్యింది, ఈ సమయంలో వచ్చి నవ్వుతూ జోకులేస్తూ ఈ మంచి వస్త్రాలు ధరించి, నూతన వస్త్రాలు ధరించి అందంగా తయారయ్యి పలకరించడానికి వచ్చారా వీళ్ళు అనే బాధ ఉంటుంది. ఆ పని ఎప్పుడు కూడా చేయకండి. వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు. మనము అందంగా ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళినట్టు తయారై వెళ్తే ఎలా? వెళ్ళకూడదు కదా. అక్కడికి మనం మామూలుగా వెళ్ళాలి, ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వాళ్ళ మనస్సు శాంతపడేలాగా మన మాటలు ఉండాలి. అంతేకాని ఓ మనిషి చనిపోయాడు ఏ రకంగా కానీ వెళ్ళి మీ వల్లే చనిపోయాడు, మీరు చేసిన పని వల్లే చనిపోయారు, ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకోలేదు, లేకపోతే మీ అబ్బాయి కారు స్పీడుగా తోలాడు కాబట్టి చనిపోయాడు, మీరు చేసిన తప్పే, బండి ఇవ్వకూడదు, కారు ఇవ్వకూడదు, ఇలా అనేక రకాలుగా వాళ్ళని హింసించడం మొదలు పెట్టకూడదు. చాలా తప్పు, మహాపాపం అది. వాళ్ళు అప్పటికే వాళ్ళ బిడ్డను పోగొట్టుకొని చాలా బాధపడుతూ ఉంటారు. మనం వెళ్ళి సూటిపోటి మాటలతో వాళ్ళని బాధ పెట్టడం వల్ల ఎంత నరకం చూస్తామో ఆ నరకం మాటల్లో చెప్పడానికి లేదు. అంతే, వెళ్ళి అభాండాలు వేయటం. ఏంటిది అంటే భర్త చనిపోయాడో లేకపోతే భార్య చనిపోయిందో. భార్య చనిపోయిందంటే భర్త మీద నిందేసేస్తారు. ఆవిడ ఆత్మహత్య చేసుకున్నా నువ్వు చంపేశావు కాబట్టి ఈ ఇబ్బంది అని చెప్పని హింసిస్తూ ఉంటారు. మహాపాపం అది కూడా. భర్త పోగొట్టుకొని ఆడది ఏడుస్తూ ఉంటే, ఆ భార్య ఏడుస్తుంటే వెళ్ళి అంటారు కదా, భర్త పోయి మొత్తుకుంటూ ఉంటే ఉంచుకున్నోడు వచ్చి రాళ్ళేసాడు అని. అలా ఉంటుంది సామెత. వాళ్ళు భర్తను పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటే వచ్చి, నువ్వు మంచిదానివి కాదు, నీ వల్లే భర్త చనిపోయాడు, భర్తను అదుపులో పెట్టుకోవడం తెలీదా, మంచి ఆహారం పెట్టలేదు, చెడుదారులు వెళ్తుంటే నీ భర్తకు నువ్వు మంచి మాటలు చెప్పలేదని హింసిస్తాం కదా. అలాంటివి అస్సలు చేయకూడదు. ఈ తప్పులు ఎప్పుడు కూడా చేయకూడదు. నిజంగా ఇంకా అక్కడికి వెళ్ళి అయ్యో సరే ఏదో వాళ్ళ ఆయుష్ తీరిపోయింది, నీకు ఈ కష్టం వచ్చింది, ఏదైనా అవసరం ఉంటే చెప్పు, మేము తీరుస్తాము, ఇప్పుడు ఏమైనా కావాలా, ఏ సహాయం అన్నా కావాలా, ఏ అర్ధరాత్రి కానీ మమ్మల్ని వచ్చి లేపు, మేము తప్పకుండా నీకు సహాయం చేస్తామని ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళకి కొంత ఊరట, అయ్యో నా కోసం అంటూ ఉన్నారు కదా అనే ఒక ఊరట లభించినప్పుడు ఆ మనస్సు పొందే ప్రశాంతత మన జీవితంలో మన ఎదుగుదలకి కారణం. మన జీవితం తెలియకుండానే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అంతేకాని చావింటి దగ్గరికి వెళ్ళటం, లేకపోతే ఆ ఇంటి ముందు కూర్చొని మీరు తినుబండారాలు పెట్టలేదు, స్నాక్స్ పెట్టలేదు, స్టార్టర్స్ పెట్టలేదు, పొద్దున్న నుంచి శవం దగ్గర కూర్చున్నాం మేము, మాకు తిండి లేదు, నీళ్ళు లేదు, ఇలాంటి మాటలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. చాలా తప్పు. ఇంకా మీరే మీ ఇంట్లో వండుకొని తీసుకొని పోయి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళిపోయాక, ఆ కార్యక్రమాలు అయిపోయాక మీ ఇంట్లో వంట చేసుకొని తీసుకెళ్ళి, ఇదిగో మా వంతుగా మేము భోజనం చేసుకొచ్చాం, నువ్వు తిను, నీకు శక్తి కావాలి, పిల్లల్ని చూసుకోవాలి, నువ్వు జీవించాలి, ఈ విధంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెబితే వాళ్ళు మనస్సు ప్రశాంతత పొందుతారు, జీవితం చాలా బాగుంటుంది, వాళ్ళు కృతజ్ఞతతో ఉండిపోతారు. ఇలా చేయాలి. అంతేగాని చావు ఇంటికి వెళ్ళేటప్పుడు అందంగా తయారైపోయి వెళ్ళిపోయి, మనం ఏదో శుభకార్యానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయి వాళ్ళని హింసించి అనరాని మాటలతో అనటం, చెప్పరాని మాటల్ని చెప్పటం, వాళ్ళ గురించి చెడుగా చెప్పటం మహాపాపం అది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఆవిడ ఏ కర్మ చేసుకుందో భర్తను పోగొట్టుకుంది, అతను ఏం పాపం చేశాడో భార్యను పోగొట్టుకున్నాడు, లేతే ఈ తల్లిదండ్రులు ఏ జన్మలో ఏ తల్లి పిల్లల్ని విడతీశారో బిడ్డని చిన్న వయసులోనే దూరం చేసుకొని ఉంటారు. వాళ్ళు చేసిన పాపము తగ్గిపోయి మీ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది మీరు చేసే తప్పుల వల్ల. కాబట్టే మనం వెళ్ళిన సందర్భాన్ని బట్టి మనం వెళ్ళాలి. కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి, ఆ శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి తెలియకుండా నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అనమాట.
ఆ పక్కన ఉన్న వాళ్ళంతా భయపడిపోతుంటారు, అయ్యో ఆ పని చేయకూడదు, నవ్వకూడదు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు తిడతారు, బూతులు తిడతారు, అలా కాదని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటారు. ఆ పనిని మనం చేయకూడదు కదా. అదొక్కటి చేస్తే సరే. కొంతమంది అయితే నూతన వస్త్రాలు ధరించి, ఆ రోజు వాళ్ళ పుట్టినరోజు లేకపోతే పెళ్లి రోజు అయితే నువ్వు పలకరించడానికి వెళ్తున్నావు అంటే నీకు చాలా దగ్గర వాళ్ళైతేనే వెళ్తావు. ఆ ఒక్కరోజు ఆ శవాన్ని దహనం చేసేవారు కొత్త వస్త్రాలు ధరించకు, వెళ్ళి పలకరించి వచ్చి తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు అప్పుడు ధరించు, అప్పుడు ఆనందంగా నవ్వుకో, అప్పుడు భార్య పిల్లలతో బయటికి వెళ్ళి సంతోషంగా ఉండు. అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మనస్సుకి కష్టాన్ని కలిగించి వాళ్ళు ఇంకా వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎవ్వరు చనిపోయినా కూడా, తల్లిదండ్రులు వృద్ధులైనా కూడా బాధ ఉంటుంది చనిపోతే. అయ్యో ఇంకొక 5-6 ఏళ్ళు బతకలేదే అనే బాధ అనేది ఉంటుంది. అప్పుడు మనం ఓదార్చవలసిన విధంగా వాళ్ళని ఓదార్చాలి. అలా ఓదార్చి మనం వస్తే ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు, అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, పోగొట్టుకొని ఉంటారుగా ఇంట్లో వాళ్ళకి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. అంటే ఏడ్చి 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 బాధపడి పడి పడి సొమ్మసిల్లి పడిపోయి ఉంటారు వాళ్ళు. కొంత ఊరటనిచ్చే మాటల్ని మనం చెప్తే చాలా మంచిది. అందుకే చనిపోయిన వారి ఇళ్ళకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఇటువంటి తప్పుల్ని చేయకండి. వాళ్ళ మనస్సు ప్రశాంతతనిచ్చే మాటల్ని చెప్పండి. ఆ తర్వాత కూడా వాళ్ళకి సహాయం చేయాలి. ఒంటరి వాళ్ళు అయి ఉంటారు, ఏదో ఏ అవసరమైతే ఆ సహాయం చేస్తే భగవంతుడు అనేవాడు మనల్ని చూస్తూ ఉంటాడు. అరే వీడి గురించి ఆలోచించకుండా వాళ్ళ ఆపదలో ఉన్నారు, వీళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు అని చెప్పి భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? మనము మనుషులం, అందరము మనుషులం. మనిషికి మనిషి విలువనిచ్చుకుంటూ, మా విలువల్ని కాపాడుకుంటూ, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ సమాజంలో ముందుకు వెళితే మనకు ఒక గుర్తింపు లభిస్తుంది, ఒక మంచి పేరు వస్తుంది, మన జీవితం అంతకంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. స్వస్తి.